గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడే ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేరులో దిగి నీళ్లు కదిలించగలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచక చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వారు పడి ఉండడం చూచి వారు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరుచున్నావా అని అడగగా చాలా అంశం పేరు ఏంటంటే బెతెస్దా కోనేరు. మీరు మొదటి చూసినట్లయితే అతని తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చింది కనుక యేసు యెరూషలేముకు వెళ్ళాను. సహోదరి సహోదరులారా, యూదులకు ముఖ్యంగా 3 పండుగలండి. మొదటిది పస్కా, రెండవది పెంతెకోస్తు, మూడవది పర్ణశాల పండుగ. బహుశా ఇది పెంతెకోస్తు అయి ఉండవచ్చు. రెండవ వర్షం మీరు చూసినట్లయితే యెరూషలేము గొర్రెల ద్వారము. చాలండి, అక్కడ చూడండి, యెరూషలేము గొర్రెల ద్వారము దగ్గర అన్నారు. గొర్రెల ద్వారము దగ్గర అంటే యెరూషలేముకు వచ్చేటప్పుడు ఒక గేట్ ఉంటుంది. గేట్ అంటే ద్వారం. మనం ఇంటిలోనికి వెళ్ళడానికి ఎలా అయితే ఒక ద్వారం ఉంటుందో యెరూషలేములోకి మనం వెళ్ళడానికి కూడా ఒక ద్వారం ఉంటుంది అన్నమాట. ఈ గేటుకు మీకు ఈ గేటు గురించి తెలియాలి అంటే నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. మీరు బైబిల్ మీద రాసుకోండి, ఇంటికి వెళ్ళినాక చదువుకుందరు. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది. తిరిగి యెరూషలేము కట్టేటప్పుడు కూడా ఒక్కొక్క గేటుకి ఏం చేస్తారంటే ఒక్కొక్క గేట్ని ఒక్కొక్క నిర్మించారు. అది మొత్తం మనకి ఎక్కడ ఉంటుందంటే నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అక్కడ చదవద్దన్న, మీరు బైబిల్ రాసుకోండి, ఇంటికి నాకు చదువు. ఇక్కడ ఏంటంటే అక్కడ గొర్రెల ద్వారము అనే పేరు ఎందుకు వచ్చిందంటే అటు గుండా బలి అర్పించే గొర్రెలను ఆ ద్వారం గుండా తీసుకువచ్చేవారు. అందుకని అక్కడ దానికి గొర్రెల ద్వారము అనే పేరు వచ్చి ఉన్నది. ఇది చరిత్ర. మీరు చూడండి, మన వాక్యంలోకి వెళ్ళినట్లయితే హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ఏంటండి కోనేరు పేరేంటి? బెతెస్దా. బెతెస్దా అంటే కరుణ గృహం, హౌస్ ఆఫ్ మెర్సీ. కరుణ ఉంది ఆ గృహంలో. హౌస్ ఆఫ్ గ్రేస్, కృపతో ఉన్న గృహం అని అర్థం. ది హౌస్ ఆఫ్ మెర్సీ. కోనేరు కలదు అన్నారు కదండి. కోనేరులో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి, అంతే కదా. దానికి కింద చూడండి, అక్కడ దానికి 5 మండపములు కలవు అన్నారు. ఏంటండి 5 మండపములు? 2 విషయాలు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఏంటంటే బెతెస్దా అంటే కరుణా గృహం. అక్కడ ఏముంది? కరుణ ఉంది ఆ గృహంలో. రెండవది దానికి ఎన్ని మండపములు? 5 మండపములు ఉన్నాయి. 6 కాదు, 7 కాదు, కరెక్ట్గా 5 మండపములే ఉన్నవి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ గొర్రెల ద్వారము గుండా వెళ్తుంది కాబట్టి అక్కడ దానికి గొర్రెల ద్వారము అనే పేరు వచ్చింది. బలిచ్చే గొర్రెలు ఇస్తారు కాబట్టి, అంతే కదా. అలాంటి మండపములు అక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. దీని చరిత్ర మనకు తెలియాలంటే మనం నెహెమ్యా గ్రంథంలోకి వెళ్ళాలి. మీరు నెహెమ్యా గ్రంథంలో రాసుకున్న ఇంటికి మీద చదువుకుందరు. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఆయా సమయములకు దేవదూత కోనేరులో దిగి నీళ్లు కదిలించడం కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలవాడైనను బాగుపడు. చాలండి. ఏంటంటే ఇక్కడ అక్కడ ఒక కోనేరు కలదు. ఆ కోనేరుకి ఏంటి? ఒక విశిష్టత ఉంది. ఏంటో తెలుసా? మీరు గమనించండి. దేవదూత ఒకటి వస్తుందంట. ఆ దేవదూత ఆ కోనేరు దగ్గరికి వచ్చి ఆ కోనేరులో దిగినప్పుడు ఎవరైతే ముందుగా దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు, అంతేనా కాదా? అది ఇప్పుడు ఇక్కడ ఏంటి? అక్కడ ఉన్న విశిష్టత ఏంటి? ఎవరైతే మొదట దిగుతారో వాళ్ళు మాత్రమే స్వస్థత పడతారు కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే దేవదూత ఎప్పుడు వస్తాడు అని అక్కడ ఉంది?
ఆయా సమయాలు. ఆయా సమయాలు అంటే ఎప్పుడండి? ఎప్పుడైనా, అంతే కదా. ఇంకొంచెం మనం ఆలోచిస్తే ప్రభువు వారు ఎప్పుడు పంపితే అప్పుడు, అంతే కదా. రెండో ప్రశ్న ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆయా సమయాలు అన్నారు. రెండో ప్రశ్న ఏంటంటే, దేవదూత ఎన్నిసార్లు వస్తాడు? ఇక్కడ ఏముంది? ఎన్ని సంవత్సరాల లేదు అంటే మనం ఏమనుకోవాలి? దేవుడు ఎన్నిసార్లు పంపిస్తే అన్నిసార్లు. దేవుడు ఎన్నిసార్లు పంపిస్తే అన్నిసార్లు. ఒకసారి ఇప్పుడు మనం అనుకుందాం, సుమారు 100 సార్లు అనుకుంటాం. ప్రభువు వారు 100 సార్లు పంపిస్తే 100 సార్లు అయ్యి ఉండొచ్చు కదా, 100 సార్లు అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ నియమం ఏంటంటే, ఆ దేవుని దూత వచ్చి కోనేటిని కదిలించినప్పుడు ఆ కోనేరు యొక్క విశిష్టత ఏంటి? దేవుని దూత ఏం చెప్పింది? మొదట ఎవరు దిగుతారో వారు స్వస్థపడతారు. ఆ దూత వచ్చి నీటిని కదిలించినప్పుడు మొదట ఎవరు దిగుతారో వారు మాత్రమే స్వస్థత పడతారు. అది కూడా ఏంటి? ఎవరు దిగుతారు? వాడు ఎటువంటి వ్యాధి గలవాడైనప్పటికీ ఏంటి, అది ఎంతటి వ్యాధి గలవాడైనా స్వస్థత పడతాడు. ఇక్కడ మనం 2 విషయాలు తెలుసుకున్నామండి. ఏంటి? మొదటిది, దేవుడి దూత ఎప్పుడు వస్తాడు తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. రెండవది, ఆయా సమయాల్లో అన్న కదా, ఆయా సమయాల నుండి ఎప్పుడైనా రావచ్చు. రెండవది, ఎన్నిసార్లు అది తెలియదు. దేవుడు ఎన్నిసార్లు పంపిస్తే అన్నిసార్లు రావచ్చు. కానీ ఇక్కడ ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటి? దేవుడితో ఎన్నిసార్లు కలిగించినా అన్నిసార్లు ఒక్కొక్క మనిషికే కదా. అక్కడ ఏమన్నారు? దేవుడు కలిసినప్పుడు మొదట ఎవరు దిగుతాడో వాడు మాత్రమే స్వస్థపడతాడు. అంటే దీనికి అర్థం ఏంటి? దేవుడితో రోజుకి ఎన్నిసార్లు వచ్చినాను, ఎన్నిసార్లు కదిలిస్తుందో అన్నిసార్లు మొదటి వ్యక్తికే అవకాశం కలుగుతుంది. సపోజ్ మనం అనుకున్నాం, ఇప్పుడు ఒక కుంటివాడు ఉన్నాడు. మొదట కుంటివాడు దిగాడు, వెంటనే వితిన్ సెకండ్కే ఒక గుడ్డివాడు దిగాడు. కానీ ఇద్దరిలో ఎవరు స్వస్థపడతారు? మొదటి దిగిన వ్యక్తే కదా. మొదటి దిగిన ఆ కుంటివాడే స్వస్థత పొందుతాడు. ఎందుకని? ఇది అక్కడ ఉన్న నియమం. సరే, ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకున్నాం. ఇక్కడ దేవదూత మరి కంటికి కనిపించదు కదా. మరి దేవత వచ్చింది, దేవత వచ్చాడు అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? వాళ్ళు అన్ని కన్ను పెట్టి చూస్తూ ఉంటారు. ఏంటి? శబ్దం. అక్కడ వచ్చే శబ్దం ద్వారా, అంతే కదా. నీటి శబ్దం ద్వారా తెలుస్తుంది. దేవత ఎవరి కంటికి కనిపించదు కదండి. మీనా కంటికి దేవత కనిపిస్తుందా? కనిపించదు కదా. కానీ వారు ఎలా కనిపెట్టుకున్నారు? కన్ని పెట్టుకొని ఉండాలి. ఎందుకని? అక్కడ వచ్చే శబ్దమును బట్టి దేవత వచ్చింది, ఆ కోనేరులోనికి దేవత వచ్చింది అని వారు కనిపెట్టుకున్న వారుగా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు పని చేయాల్సింది ఏంటండి? కళ్ళ చెవుల వాళ్ళు కనిపెట్టుకుని ఉండాలి అంటే చెవులు కదా. శబ్దం. మనకి వాక్యం ఏమో చెబుతుంది, ఆది యందు వాక్యం ఉన్నాడు, వాక్యం యందు దేవుడు అయినాడు. ఇప్పుడు ఇక్కడ శబ్దం ఏమని మనం అనుకోవచ్చు, వాక్యముగా అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనం దేవుడు వాక్యమే కదా మరి మారు మనసు పొందుతుంది. ఎక్కడ కూడా వీరు ఆ శబ్దము వినే కదా వీరు వెళ్ళి ఆ కోనేరులో దిగి వీరు స్వస్థపడుతుంది. అర్థమైందండి నా మాట మీకు? వాళ్ళు ఆ శబ్దముని వినే దిగుతున్నారు కాబట్టి ఆది యందు దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. అలాగే ఇక్కడ వాక్యము శబ్దమై ఉన్నది. అక్కడ శబ్దానికి విలువ ఉన్నది పిల్లారా. ఇది ఆ కోనేరు యొక్క విశేషత. కిందకు చూడండి, మనం చదువుకున్న వాటిలో అక్కడ ఎవరెవరు పడి ఉన్నారో చూడండి. రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచక చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండేది. చూసారండి, అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అండి. అక్కడ గుడ్డివారు, కుంటివారు, ఊచక చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ అండి ఇది. అక్కడ ఎటువంటి వ్యాధి గల ప్రతి ఒక్క వ్యక్తి, కుంటివాడు కానివ్వండి, గుడ్డివాడు కానివ్వండి, ఊచకులు కానివ్వండి, ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. మీరు ఆ కింద లైన్ యోహాను సువార్త 5వ వచ్చి మీరు చదివినట్లయితే అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఏంటండి, ఇక్కడ మనకు దేవుడు ఒక వ్యక్తి నుంచి చెబుతున్నాడు. ఏంటి? అక్కడ 38,000 నుండి ఒక వ్యాధి గల మనుషుడు నేను. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 38 సంవత్సరాల నుంచి. ఆయనకి ఎన్ని సంవత్సరాలు తెలియదు, అంతే కదా. మనం 30 అనుకోవచ్చా? అనుకోకూడదు. ఎందుకని? అతను అక్కడికి వచ్చి 38 సంవత్సరాలు అంటున్నాడు, అంతే కదా. అంటే ఇప్పుడు వారికి ఎన్ని సంవత్సరాలు మనకి తెలియదు. సరే, మనం లెక్కలో ఇలా అనుకుందాం, ప్రభుల వారు భూమి మీద 33 సంవత్సరాలు బతికి ఉన్నారు కదా. మనం సపోజ్ 33 వేసుకున్నాం. ఆయన స్వస్థపరిచినప్పుడు ప్రభుల వారికి వయసు 33 సంవత్సరాలు అనుకుందామండి.
అయితే ఇప్పుడు నా మాట మీకు అర్థమవుతుంది కదా, వాడు అక్కడికి వచ్చి 38 సంవత్సరాలు ఎందుకు వచ్చాడు ఆ కోనేటిలోకి? స్వస్థత పడడానికి వచ్చాడు. ఆ కోనేటిలోకి దిగి నేను కూడా స్వస్థపడాలి అని చెప్పి వచ్చాడు. సరే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, వాడు వచ్చాడా ఎవరిని తెచ్చాడా? వాడు ఎవరో తెచ్చాడు, కానీ వాడిని అక్కడ వరకు తీసుకువచ్చారు. ఎందుకంటే వాడు అక్కడ వరకు రాగలరా? వాడు రాగలవాడైతే వాడే దిగి వాడు స్వస్థపడుతాడు కదా, అవునా కదా? వాడు అక్కడ దాకా రాగలిగిన వ్యక్తి అయితే వాడు కూడా మరి 38 సంవత్సరాల నుంచి అక్కడ వాడు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాడు? వాడు కూడా వెళ్ళి స్వస్థపడతాడు కదా. అర్థమైంది నా ప్రశ్న మీకు? వాడిని అక్కడ ఎవరో తీసుకువచ్చారు, కానీ ఆ కోనేటిలోకి దించలేకపోయారు. సరే, వాడు అక్కడికి వచ్చినప్పుడు మనం అనుకున్నాం, మన లెక్క పరంగా వాడు ఒక 12 సంవత్సరాలు అనుకున్నామండి. వాడు అక్కడికి వచ్చి 12 సంవత్సరాలు వాడికి వచ్చాడు. వాడు అక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. మొత్తం కలిగితే 50 సంవత్సరములు. అంటే యేసు ప్రభు పుట్టక ముందు నుంచే వాడు అక్కడ ఉన్నారు. వాడు అక్కడ తీసుకువచ్చి పడవేసి వెళ్ళిపోయారు, అక్కడ వదిలివేసి వాడు అక్కడ తీసుకువచ్చారు, కానీ ఆ కోనేటిలోకి దించలేకపోయారు. చూసారా, వారి రోగము దీర్ఘకాలమైనది. ఆయనది 38 సంవత్సరాలు వాడు అక్కడ పడి ఉన్నాడు. దేవుడు వారి గురించి చదువుతున్నాడు చూడండి. 6వ వచనంలో, మొదటి వచనంలో, యేసు వాడు పడి ఉండగా చూచి. చాలండి, ఇక్కడ ఏంటి ఏమన్నాడు? యేసు వాడు పడి ఉండగా చూచి. సహోదరు మనకి కీర్తన కావాలన్న దావీదు అంటున్నాడు ఏమని? నేను భిన్నముగా ఉన్నప్పుడే నీ కనులు నన్ను చూచాను, అంతే కదా? సరే, దేవుడు వారికి ఏంటి? మనం భిన్నంలో ఉన్నప్పుడే ఆయనకు తెలుసుకుపోయారా? సహోదరు, నువ్వు భిన్నంలో రూపించక ముందే నా రూపము ఆయనకు తెలుసు. అంతేకాదు, చూడండి, యిర్మీయా, నీ తల్లి గర్భంలో నీవు జన్మించక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఏంటి పిల్లరా? నన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. ఒక్కటి, నీవు నేను పుట్టక మునుపు నీ తల్లిదండ్రులు నిన్ను చూడక మునిపే మన ప్రభువు వారు నీ జీవితాన్ని చదివేసి ఉన్నారు. నీవేంటో నేనేంటో నీ నడవక ఏంటో ప్రతి ఒక్కటి ప్రభువుల వారికి తెలుసు. చూడండి, కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు. కీర్తన గ్రంథము 139, నేను కూర్చుండుదా, నేను లేచునా నీకు తెలియను, నాకు తలంపులు పుట్టక మునిపే నా మనసు గ్రహించున్నావు. చాలండి, ఏంటంటే ఇక్కడ నేను కూర్చున్నదా, నేను లేచుదా నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. సహోదర, నీవు నేను పుట్టక మునిపే నేను ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కటి ఓన్లీ ఎరగమే కాదండి, నీవు వెళ్ళు మార్గము, నీవు వచ్చు మార్గము, ఆఖరి నువ్వు ఆలోచించే నీ తలంపు ప్రతి ఒక్కటి ఎరిగిన వారుగా ఆయన మనకు కనబడుతున్నాడు. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం వాడు అప్పటికి బహుకాలం నుండి అక్కడ ఆ స్థితిలో ఉన్నాడని చెప్పి ఎరిగి స్వస్థపరుచున్నావా అని వాడిని అడిగాను. సహోదర, ఇప్పుడు నీవు నేను ఉన్నానండి, వాటిలో నీవు నేనే ఉంటే ఏమంటాము? స్వస్థపరుచున్నావా అంటే స్వస్థపరిచేయండి, కావాలనే నన్ను నేను ఎన్నో సంవత్సరాలు ఇక్కడ బాధపడుతున్నాను అంటారా? అంటారా? కానీ వాడు చూడండి, అలా అనుకుంటా వాడు పడిన బాధ వెనక చూస్తాడు. ఏంటి? వారు నాకు ఎవరు లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, కానీ వాడికి ఎవరున్నారు? ప్రభువుల వారు ఉన్నారు. వాడు బలహీనంగా వాడు నాకు ఎవరు లేరు, వాడు బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. కానీ ఇవన్నీ చూసిన దేవుడు ఏమన్నాడా? నీవు స్వస్థపడి కూర్చున్నావా అన్నాడు కదా. అందుకని ఎందుకు అన్నాడు? ఇంత మనం తెలుసుకున్నాం. ఏంటి? నీవు నేను పుట్టక మునిపే నిన్ను నన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ఆయన పుట్టక మునిపే మనం ఎరిగి ఉన్నాడు. ఇక్కడ కూడా యేసు ప్రభువు పుట్టక మునిపే 38 సంవత్సరాల వ్యాధి గల మనుషుడు అక్కడ పడి ఉండడం చూచి ఆయన దగ్గరకు యేసు ప్రభువు వారు ఆయన దగ్గరికి వచ్చాడా? అతను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారా? అతనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు కదా, అంతేనా? యేసు ప్రభు వారే అతని దగ్గరికి వచ్చాడు. సహోదర, మనం బైబిల్లో చూసాం చాలా మందిని వెళ్ళి ప్రభువు వారు వెళ్తుంటే పట్టుకొని స్వస్థపరచుకొని చాలా మందిని చూసాం, అవునా కదా? కానీ యేసు ప్రభు వారు స్వస్థపరిచిన వాళ్ళు మనము రేరుగా చూస్తూ ఉంటాం. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. నిర్గమకాండము 14:13, మోషే భయపడకుడి, యెహోవా
నేడు నీవు కలుగున రక్షణను మీరు దూరంగా నించుండి చూడండి. చాలండి. ఏంటంటే ఇక్కడేమన్నాడు ప్రభువు వారు, మోషే నీవు భయపడుకుడి, నేను చేసే రక్షణ నీవు దూరంగా నుంచొని చూడుము అంటున్నాడు. సహోదరి సహోదరు, నీవు నేను స్వస్థపడాలని చెప్పి ఏదైతే ప్రయోగం చేయాల్సి లేదండి. దూరంగా నుంచి చూస్తే చాలు. కానీ మనం చేయాల్సిన మొదటి ఏం లేదు. మనం చేయాల్సిన పని దేవునికి మొదలుపెట్టుకోవాలి. నేను సమస్యల గురించి దేవుని నీవు నేను అడిగితే చాలు. నీవు నేను పక్కన నుంచొని చూస్తే చాలు. ప్రభువు వారు నిన్ను నన్ను స్వస్థపరుస్తాడు. చూడండి 7వ వచనంలో, ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేరులోకి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమించను. ప్రియ సహోదరుడు, అనుకున్నాం ఏంటి, నీవు నేను స్వస్థపడి కోరుచున్నావా అని నీవు అడిగితే చేసేనని చెప్పుకుంటాం కదా. అయ్యా నేను ఎప్పటి నుంచో బాధపడుతున్నాను, నన్ను చేసినాను. కానీ ఇక్కడ ఏంది, ఆయన పడుతున్న వేదన చూస్తున్నాడు. అయ్యా నాకు ఎవరూ లేరు ఈ లోకంలో. అందుకే కదా యేసే వచ్చాడు అతని కోసము. ఎవరు లేన్న మాటను కోనేరులో దించడానికి నాకు ఎవరూ లేరు. ఇక్కడ తీసుకువచ్చారు, కానీ ఈ కోనేరులో దించడానికి నాకు ఎవరూ లేరు. ఎంత మాత్రం పైగా చూడండి, ప్రభువా నేను ఎంత మాత్రము ఖాళీగా లేను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కింద లైన్లో ఉంటుంది, ఆ సౌండ్ నేను వింటున్నాను. ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేరు దించుటకు నాకు ఎవరూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి నాకంటే ముందుగా దిగు. చాలండి. ఇక్కడేమన్నాడండి, చెప్పుకున్నాను కదా, వాడు ప్రయత్నం చేస్తున్నాడా లేదా. నేను వచ్చినంతలో నాకంటే ముందుగా మరి ఒకడు వస్తున్నాడు. చూడండి, ప్రభువా నేను ఖాళీగా లేను, నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఖాళీగా లేను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దేవుడితో వచ్చినప్పటికీ ఆ శబ్దం నేను వినగలుగుతున్నాను, కానీ నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. కానీ నేను వెళ్ళే సమయానికి మరి ఒకడు వస్తున్నాడు, వాడు కష్టపడుతున్నాడు, కానీ నేను పడడం లేదు. చూడండి, కీర్తన గ్రంథము 38వ అధ్యాయం, కీర్తన గ్రంథము 38వ అధ్యాయం 3 నుంచి 5 వచ్చినప్పుడు, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొల్లిపోయినవి, నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోబడి ఉన్నవి, నా మూర్ఖత్వం వలన కలిగిన నా గాయములు దుర్వాసనకరమై ప్రదర్శిస్తున్నాయి. చాలండి. ఇక్కడేమన్నాడండి, 3వ వచనం నుంచి, కోపాగ్ని వలన ఆరోగ్యము శరీరం నుంచి పోయాను, నా పాపం బట్టి నా ఎముకలు స్వస్థత లేదు. వారి పాపం బట్టి ఏమైనా వారి ఎముకల్లో స్వస్థత లేదు. ఇక్కడ కూడా ఇతను ఏదో పాపం చేయబడ్డాడు కాబట్టి ఎంతో మందికి అక్కడ గుడ్డి వారికి ప్రతి ఒక్కరు వాడే చూడరు కదా, నాకంటే ముందుగా మరి అక్కడ వచ్చి స్వస్థపడగొడుచున్నాడు, కానీ నేను అవ్వలేకపోతున్నాను. వాడు దానికి అర్థం ఏంటండి, ఇక్కడ ప్రభు చూడండి, నా దోషములకు నా తల మీద పొర్లిపోయి ఉన్నది. చూడండి, ఇంకో వచనం చూద్దాం మనం. కీర్తనలు 40:12 వచనం మీరు చూసినట్లయితే, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషము నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నవి, నా హృదయము అదలపడి ఉన్నది. చూసారు కదా, లెక్కలేని అపాయములను చుట్టుకొని ఉన్నది. వీడు 38 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, కానీ వీడు ఎందుకు స్వస్థ పొందలేకపోతున్నాడు? వీడి లెక్కలేని అపాయములు అంటే ఏంటి? వీడు ఎంతగానో కష్టపడుతున్నాడు ఎప్పటి నుంచో, కానీ వీడిని ఎందుకని ఆపుతున్నారు? ఎవరు ఆపుతున్నారు? వీడి పాపములే వీడిని ఆపుతున్నాయి. చూడండి, నా దోషములను తరిమి పట్టుకొనగా నేను నా తల ఎత్తి చూడలేకపోతుంది, లెక్కకు మించి అవి నా తల ఎత్తుగా మించి ఉన్నది, నా హృదయం ఆధారపడి ఉన్నది. వాడు ఆఖరి తల ఎత్తి కూడా చూడలేకపోతున్నాడు. సహోదరి చూడండి, అందుకే అంటున్నాడు, కోనేటిలో దింపడానికి నాకు ఎవ్వరూ లేరు. అందుకే కదా, కానీ యేసే వచ్చాడు. వాడు ఆ స్థితిలో ఉన్నాడు, వాడు ఎప్పటి నుంచే ఉన్నాడు. ప్రభుల వారు భూమి మీద రాకముందు అక్కడ ఉన్నాడు. ప్రభుల
అది చూసి గ్రహించి వాడి కొరకు వచ్చాడు. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మీరు చూస్తే, రోమియోలకు రాసిన పత్రిక 6వ, ఏలయనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము. చాలండి. ఏంటి పిల్లరా? పాపం వల్ల వచ్చు జీతము మరణం. సపోజ్ మనం అనుకున్నాం, ఇప్పుడు అక్కడికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాలేదండి. అప్పుడు అతని జీవితం ఏమయ్యేది? అక్కడే ఆ దుఃఖంలోనే, ఆ పాపంలోనే కుళ్ళి కృషించి చనిపోయేవాడు. కానీ ప్రభుల వారు ఆయన కొరకు వచ్చారు. ఎందుకు? వాడు అంటున్నాడు, ప్రభువా నాకు ఎవ్వరూ లేరు. చూడండి పిల్లరా, వాడు ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రభువా నేను నా ప్రయత్నము నేను చేసి ఉన్నాను అని వాడు చెప్పాడు. ఏమన్నాడు? ప్రభువా నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నేను వెళుతూ నేను దొర్లుతూ నేను పాకుంటూ ఆ కోనేరు దగ్గరకు వెళుతున్నాను, కానీ నాకంటే ముందుగా మరి ఒకడు వచ్చి స్వస్థపడుతున్నాడు. చూడండి, వాడు కుంటుకుంటూ పాకుంటూ దొర్లుకుంటూ వాడు వెళ్ళాడు. వాడి ప్రయత్నం వాడు చేశాడు, కానీ వాడు స్వస్థత పొందలేకపోయాడు. ఎందుకని? ఒక్కసారి ఆలోచన చేయండి. కోనేరు పైన ప్రతి ఒక్క బిడ్డ స్వస్థపరుస్తాడు, కానీ ఆయన పడలేకపోతున్నాడు. ఎందుకు? ఒక్కసారి ఆలోచన చేయండి. వాడు అంత ప్రయత్నిస్తుంటే వారికి ఆ కోనేరుతో పని లేకుండానే మన ప్రభుల వారు వారిని స్వస్థపరిచారు. మనం చూద్దాం బాగా. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నామండి, ఈ సేమ్ సిచ్యువేషన్ మన జీవితంలోనే మనకు ఎదురైతే ఇదేమనుకుంటారు? ఇప్పుడు వాడికి లాగే నాకు ఎవరు లేరు ప్రభువా, నాకు తండ్రి లేడు, నాకు తల్లి లేడు, నాకు నాన్నవారు లేరు అని మనం ఎంత కుమిరిపోతాం, ఎంత కృంగిపోతాం, ఎంత అయిపోతాం. అసలు నోట్లో ఇంకా అక్కడే ఉండిపోయి ఆ ఇంట్లోనే గిల్లి పట్టుకుని ఏడ్ చేసుకుంటా ఉంటాం. కానీ వాడి ప్రయత్నం, వాడు అంతమందిని చూసి అందరూ కష్టపడుతున్నట్టు తెలిసిన వాడు అక్కడే ఉండి 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉండి వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు. మనం అనుకుంటాం, అయ్యా నాకు ఎవరూ లేరు, నన్ను పైకి లేవడానికి లేరు, నన్ను చెయ్యడానికి లేరు, నన్ను బలం ఇవ్వడానికి లేరు, నన్ను ఆదరించడానికి లేరు, నన్ను ధైర్యపరచడానికి లేరు ప్రభువా, నాకు అసలు ఎవ్వరూ లేరు, నాకు చేయడానికి ఎవ్వరూ లేరని మనం ప్రభుల వారిని అడుగుతాం. అదే కొంతమంది అయితే అడగరు, ఇంకా నా పని అయిపోయింది. మనం చూస్తున్నాం లేదా చాలా మంది సూసైడ్స్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఈయనకున్న పట్టుదల లేకనే, ఈయనకున్న ఓర్పు లేకనే, ఈయనకున్న సహనము లేకనే ఏదేదో ఊహించేసుకుని ఏదో జరిగిపోయింది. ప్రియ సహోదరులారా, మీరు ఈరోజు ఏ రోగంలో ఉన్నాను, ఏ పాపంలో ఉన్నాను, ఏ ఇబ్బందులు, ఏ ఇబ్బందులు, అది ఎటువంటిదైనా సరే, ఏ కష్టస్థితులైనా సరే మీరు ఉన్నాయల్లా ప్రభుల వారు మొరపెట్టండి. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి మొరపెట్టండి. ఏమవుతుంది? ప్రభుల వారు చెబుతున్నారు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని బిగ్గరగా ప్రార్థించుము. అవునా కాదా? ఆయన ఏమన్నాడు? ఆలకించమన్నాడు. ఆలకిస్తాను అన్నాడు. మనం చేయాల్సింది ఏంటి? మనము ప్రార్థన చేయడమే. చూడండి పిల్లరా, ఈరోజు ఈ వాక్యము చెబుతుంది ఏంటి తెలుసా? నీకు నాకు కూడా మన లైఫ్లో కూడా ఏదో ఒక సుఖము, ఒక శోకము, ఒక దుఃఖము, ఒక వేదన, లేకపోతే ఇంకేదైనా ఒక అంగలార్పణ అవ్వచ్చు, ఒక ఆర్తనాదం అవ్వచ్చు, ఎవరికి చెప్పుకోలేని ఒక భయంకరమైన బాధ అవ్వచ్చు.